నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఇక మార్చికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది? గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల? ఈ విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో మేడం మాటలో తెలుసుకుందాం. ప్రతి నెల చెప్తూనే ఉంటాను, మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీ వ్యక్తిగత జాతకాలని ఒకసారి పరిశీలించుకోండి, తర్వాతని పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నమస్కారం అమ్మా. ఇక గ్రహస్థితి చెప్పండి ముందు, మనం అంతే కదా. రాసులకు వెళ్లే ముందు ఎలా ఉంది గ్రహస్థితి? బాగానే ఉందంటారా ఈ మార్చి మాసంలో? ఎవరికి అనుకూలంగా ఉంది, ఎలా ఉంది చెప్పండి. అదే మార్చ్ మాసం మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే ఏంటంటే 6 గ్రహ కూటమి జరగబోతోంది. ఎప్పుడు మార్చ్ 29ని. అది చాలా చాలా మేజర్, అంటే వన్ ఆఫ్ ద షష్టం, తర్వాత చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే పంచం. పంచ అంటే ఒక 1 మంత్ వరకు అలాగే అందులోనే ఉంటాయి. అదొకటి కాకుండా చాలా ప్లానెట్స్ ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యేవి ఏమో డైరెక్ట్ అవుతున్నాయి. అలాగే మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ అవుతోంది, వీనస్ రిట్రోగ్రేడ్ అంటే వక్రిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ మార్చ్లో మనకి ఏంటంటే శని గ్రహం. శని గ్రహం మనమేమో కుంభం నుంచి ఇప్పుడు మీనానికి వెళ్తుంది అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మార్స్ మనకి కుజుడు మనం అంటూనే ఉన్నాం, స్తంభించిపోయి ఉన్నాడు, మనం చెప్తూనే ఉన్నాం అది కంటిన్యూస్గా. కానీ ఏంటంటే ఆయన రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు అనమాట, డైరెక్ట్ అయిపోయారు. సో ఇంకా జూపిటర్ కూడా మనం లాస్ట్ మంతే మాట్లాడుకున్నాం, మనకి డైరెక్ట్ అయిపోయారు, ఆయన వృషభంలోనే ఉన్నారు. ఇప్పుడు శని ఏమో రాహుతో కలుస్తున్నారు, అంటే మీనంలో కలుస్తున్నారు. అదొకటి కాకుండా మనకి సన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ కదా, సూర్యగ్రహం కూడా మనకి మార్చ్ 14కి మీనానికి మూవ్ అవుతున్నారు. సో దాంట్లోనే ఇప్పుడు ఏంటంటే మనకి మెర్క్యూరీ ఉన్నారు, వీనస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మెర్క్యూరీ ఏంటంటే కంబస్ట్ అవుతోంది. సో కొంత బిజినెస్ పరంగా మనం చూసుకున్నామంటే ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తోంది ఈ మంత్ అనమాట, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అదొకటి కాకుండా రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా అందులోనే ఉంటున్నారు అనమాట. అండ్ చంద్రుడు మనకి తెలిసిందే, ఎప్పటికైనా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు రాశి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఈవెంట్స్ ప్లానెటరీ అంటే మనం ఎప్పుడు స్కైని చూస్తూ ఉంటాం, అంటే మనకి కొంచెం లెసన్స్ కావాలన్నా లేకపోతే గైడెన్స్ కావాలన్నా మనం ఎప్పుడు స్కై అంటే యూనివర్స్ని చూస్తూ ఉంటాం, అంటే అప్పర్ యూనివర్స్ మనం చెప్తూ ఉంటాం. దాంట్లో చూసామంటే ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో. ఓకే, అంటే మనకి కనిపించట్లే, ఒకటైతే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అయితే కనిపించట్లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఈ షష్ఠ గ్రహ కూటమి అనేది తప్పక 12 రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అలాగే ఎక్లిప్సెస్ కూడా కొంచెం వరకు, అంటే గ్రహణం అందరికీ తెలిసిన ఒక విషయం, కొంతవరకు అంటే కొన్ని రాసులకి బాగుంటుంది, కొన్ని రాసులకి అంత బాగుండదు అనమాట. ఇన్డెప్త్ ఎవరికైనా కావాలంటే మాత్రం వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. ఇక్కడ జనరల్ రెమెడీస్ మనం చెప్తూ ఉంటాం అనమాట. సో జనరల్ రెమెడీస్ మనం చేయాలి అంటే తప్పక ఏంటంటే చంద్రుడికి మనం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే మార్చ్ 29th మనం అనుకున్నాం కదా, ఎందుకంటే శని మూవ్ అయితే ఇంకేముంది, అసలు చాలా ప్రెషర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పరిస్థితి కూడా, బయట పరిస్థితి, కంట్రీ పరిస్థితి అంటే చాలా మటుకు ఏంటంటే మనం చెప్పేది కూడాను ఎక్కువ పడపోవడం అందాం కాసేపు, లేకపోతే సన్నిహితంగా ఉండకపోవడం అందాం ఇన్ ఈజియర్ వే. సో అంత ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఫైటింగ్ సీన్ రావడం కానీ, కొంచెం వార్ జోన్ కానీ, కొంచెం ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా జనరల్, భయపడవలసిన అవసరం ఏం లేదు. బట్ జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే మనకి మనం చంద్రుడికి చేయాలని చెప్తున్నాం. చంద్రుడికి చేయాలంటే తప్పక మనం ఎప్పుడు శివారాధన చెప్పుకుంటూ ఉంటాము. మనకి తెలుసు లాస్ట్ మంత్ కూడా మనకి శివరాత్రి కూడా అయిపోయింది, కానీ కూడాను మనకి ఎండలు కూడా ఎక్కువ అవుతాయి కనుక సో తప్పక నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవడం, అలాగే రాహుకేతు పూజలు చేయించుకోవడం జనరల్గా చాలా మంచిది. చంద్రుడికి అండ్ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ బికాస్ గ్రహణాలు కూడా వస్తున్నాయి కదా. సో దానం ఇవ్వడం అంటే బేసిక్గా ఏంటంటే ఎప్పటికైనా మనం బియ్యం దానం ఇవ్వడం చెప్తాం. సో 1.1 kg బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా నిత్యం పూజ చేసే వాళ్ళకి ఏముంది, ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఇదొక చిన్న ఏదంటే చిన్న గాయం అనుకుంటాం, చిన్న స్క్రాచ్ అనుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడే పైకి వచ్చే వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. సో కొంచెం వరకు యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి కనుక ఈ పూజలన్నీ చేసుకున్నప్పుడు కొంచెం పాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం చూసామంటే బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి
తప్పవన్నమాట. అంటే అనుకూలంగా ఉండదు పరిస్థితి. అంటే ప్రతికూల పరిస్థితి అని మనం చెప్పట్లేదు. బట్ అనుకూల పరిస్థితి అయితే ఉండదు. ఎక్కడికెళ్ళినా కొంచెం చికాకుగా ఉండే ఒక పరిస్థితి ఈ నెలంతా మోస్ట్ ఆఫ్ ద రాసులకి అలాగే ఉన్నాయనే చెప్పుకోవాలన్నమాట. సో, జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మన శని గ్రహం గురించి మాట్లాడుకోవాలి అంటే ఏలినాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టం. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట. అలాగే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఉంది. సో, ఇవన్నీ ఉన్నాయి. అదొకటి కాకుండా శని, రాహు కలయిక ఉంది. అలాగే వీనస్‌తో కలయిక. అంటే వీనస్ అక్కడ ఎగ్జాల్టెడే. బట్ అగైన్ ఏంటంటే రిట్రోగ్రేషన్‌కొస్తున్నారు. ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్‌కొస్తున్నారు. అలాగే మెర్క్యూరీ ఏమో కంబస్ట్ అవుతున్నారు. అంటే సన్‌తో పాటు కలిసున్నారు కదా! సో, కొంత కంబషన్ పీరియడ్ ఉంది. ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ 15th మార్చ్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్‌కెళ్తున్నారు. సో, తప్పక ఏంటంటే మనం చదువులో కొన్ని అడ్డంగాలు అంటే ఎగ్జామినేషన్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి అనుకున్న రిజల్ట్స్ రాకపోవడం గానీ, అంటే కొన్నిసార్లు ఏంటంటే అస్సలు మనం చేసిన శ్రమకి తగిన ఫలితం అనేది రాకపోవడం అనేది చూడొచ్చు ఈ నెల. సో, అందరికీ ఈ మంతే రిజల్ట్స్ వస్తాయని లేదు. మనం మాట్లాడుకునేది ఈ మంత్ వరకే. అంటే ఒక 31 రోజులు అనుకుందాం. 31 రోజుల వరకే. మళ్ళా నెక్స్ట్ మంత్ గురించి మనం అవన్నీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది గనక రోజువారీ మన జీవితం మనం చేసుకుంటూ ఉండాలి. సో, మనం పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగాలి. తప్పక పరిహారాలు చేయాలి అనేది లెక్క అనమాట. సో, ఎస్పెషల్లీ ఈ ఎక్లిప్సెస్ కూడా చేసుకోవాలనమాట. అందుకని రాహుకేతు పూజలు చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఎక్లిప్సెస్ వచ్చినప్పుడు మాత్రం మనం ఏంటంటే ఎక్లిప్స్ టైంలో మనం తినం. మనకి అందరూ చేసే ఒక కార్యక్రమమే అది. దర్భ వేసి దాని మీద అప్పుడు పాతవన్నీ వాడడం. అండ్ ఇదివరకైతే ఇల్లు కడుక్కోవడాలు, ఇవన్నీ శుభ్రం చేసుకోవడాలు అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు పాటిస్తారు. అండ్ గుళ్ళు కూడా మూసేస్తారు. కానీ ఈ కాలంలో అంత కడుక్కునే అంత ఇది లేదు. కానీ కొంచెం ఇల్లు శుభ్రం చేసుకోవడం మంచిది. అట్‌లీస్ట్ దేవుడి గది అయినా ఇవన్నీ శుభ్రం చేసుకోవడం మంచిది. చాలా చక్కగా వివరించారు. ఇక గ్రహస్థితి గురించి తెలుసుకున్నాం కదా! ఒకసారి పాటించే ప్రయత్నం చేయండి. అన్ని రాసుల వారికి ఇది వర్తిస్తుంది. ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది మార్చి మాసం చెప్పండి? మిథున రాశి వాళ్ళకి కూడా అదృష్టవంతులని చెప్పాలన్నమాట. ఎందుకంటే మార్స్ డైరెక్ట్ అయిపోతున్నారనమాట. అంటే 11th డైరెక్ట్ అవుతున్నారు కదా! సో, తప్పక లాభం అనేది చేకూరుతుంది. వీళ్ళకి ఎస్పెషల్లీ మనం చూసాము అంటే అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి అయిన బుధుడు అంటే మెర్క్యూరీ కూడా మనకి 10థ్‌లో ఉన్నారు. అండ్ ఆల్సో వీనస్ అంటే 12th లార్డ్ ఎగ్జాల్టేషన్‌లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళు చదువు మీద బాగా ఖర్చు పెడతారని చెప్పాలి. అండ్ బిజినెస్ మీద బాగా ఖర్చు పెడతారు. ఎక్కువ లోన్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఏదైనా మన ఫ్యూచర్ గురించే, మన లైఫ్ గురించే కనుక తప్పక అది కూడా శుభ ఖర్చుల కింద మనం తీసుకోవాలి. 12వ ఇంట్లో జూపిటర్ ఉన్నారు కనుక తప్పక 10థ్‌లో 12థ్‌లో ఉన్నారు కనుక బయటకెళ్ళి బయట దేశాల్లో మనం సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బ్రహ్మాండమైన పీరియడ్ అని చెప్పుకోవాలి. ఈ మంత్ అంతాను మంచి ఆపర్చునిటీస్, ఫారిన్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ఫారినర్స్‌తో కలిసి చేసే ఒక ఆపర్చునిటీ కూడా వస్తుంది. అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా తెచ్చుకోవచ్చు బయట నుంచి. ఎస్పెషల్లీ ఏంటంటే గవర్నమెంట్‌తో అయ్యే పనులు కూడా వీళ్ళకి అవుతాయన్నమాట. అంటే పాలిటీషియన్స్ మనం చెప్తున్నాము. తప్పక మంచి స్కీమ్స్ తీసుకురావడం అనేది ఉంటుంది. అలాగే మంచి స్కీమ్స్ మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ప్రజల మన్నన పొందాలి కదా! సో, ఇవన్నీ శ్రమ పడాలి. శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి ఉంటుంది. తప్పక బావుంటుంది. దేంట్లో అయినా లాభం అనేది చేకూరుతుందనమాట. స్టూడెంట్స్‌కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. వాళ్ళు అనుకున్న ర్యాంకులు కూడా సాధిస్తారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చేసే వాళ్ళకి కూడా బావుంటుందనే చెప్పాలి. కొంతవరకు వీళ్ళకి ఏంటంటే కంఫర్ట్ లెవెల్ 4th కేతు ఉన్నారు కనుక కంఫర్ట్ లెవెల్ అనేది కొంత తక్కువ ఉంటుంది గనక శ్రమ అనేది చాలా అధికమనే చెప్తూ ఉన్నాం. ఇందాక నుంచి అదే చెప్తున్నాను. శ్రమ పడందే ఏమి రాదు కనుక తప్పక శ్రమ పడండి. ఈ టైంలో కాకపోతే ఎప్పుడు శ్రమ పడతారు. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. అండ్ ఫారిన్ సెటిల్మెంట్స్ అయితే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. బావుంటుంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు అనేది తప్పక వస్తాయి. అలాగే బిజినెస్‌లు గానీ, ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి గానీ తప్పక లాభాలు చేకూరుతాయి అనేది చెప్పుకోవాలి. అండ్ ఆల్సో వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక వీళ్ళు మెర్క్యూరీ ఇక్కడేమో డెబిలిటేషన్ అయింది. అంటే ఏంటి? నీచపడ్డాడు. అంటే ఈ రాశికి అధిపతి నీచపడి ఉన్నారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ అవుతున్నారు. కానీ నీచభంగం అవుతుంది కనుక తప్పక వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. వీళ్ళేమి బాధపడవలసిన అవసరం ఏం లేదు. తప్పక బుధుడికి చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే బుధుడికి చేయాలి అంటే మనం ఏం చేస్తాం ఈవెన్
వీనస్‌కి కూడా చేస్తే మంచిది. 2 గ్రహాలకి చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ముందుకు సాగడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి? అటు మనం కుజుడికి చేయాలి, బుద్ధుడికి చేయాలి. సో, నవగ్రహ హోమాలు, నవగ్రహ స్తోత్రాలు పొద్దున లేవగానే లేకపోతే బుద్ధ జపం చేసుకోవడం కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా ఎప్పుడైనా మనం చెప్పేదేంటి? విష్ణు సహస్రనామం చదువుకోమని చెప్తాం. సో, లక్ష్మితో పాటు లక్ష్మి గణపతి హోమాలు గానీ, నవగ్రహ హోమాలు ఇందాక చెప్పినట్టు విష్ణుమూర్తి, లక్ష్మీ పటం పెట్టుకుని రోజు నిత్యం పూజించుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ మంత్ డబ్బొచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి కనుక ఇంకా ఇంప్రూవ్ అవుతాయి ఇవన్నీ ఈ రెమెడియల్ మెషర్ చేసుకున్నప్పుడు. సో మిథున రాశి వారికి చాలా బాగుంది మాసం అంతా. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక మీరు పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. పరిహారాలు చేసుకునే ముందు ఒక్కసారి జాతకాలను పరిశీలించుకోండి. డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గర జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.